This conference will now be recorded. Hello అండి, గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి 3 టాపిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ టాపిక్ వచ్చి సో మనం జెంకిన్స్ నుంచి డిప్లాయ్ కంటైనర్స్ with Jenkins యూజింగ్ గిట్ వెబ్ హుక్స్. ఇది అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం గిట్ హబ్లో ఏమైనా చేంజ్ చేస్తే అది వచ్చి ఆ ట్రిగర్ వచ్చి నాకు జెంకిన్స్కి రావాలా, జెంకిన్స్ వచ్చి ఆటోమేటిక్గా నాకు ఆటోమేటిక్గా ఒకటి బిల్డ్ చేసి ఏది ఒక డాకర్ కంటైనర్ బిల్డ్ చేసి దాన్ని ఈవెన్ పుష్ చేసి ఎక్కడికి నాకు డాకర్ హబ్కి పుష్ చేసి అక్కడి నుంచి అంటే ఇప్పుడు జెంకిన్ సర్వర్ వేరే యాజ్ వెల్ యాజ్ మనకి డాకర్ హోస్ట్ వేరే అక్కడ డిప్లాయ్ చేయాలి. రెండోది వచ్చి క్రియేట్ డాకర్ కంటైనర్స్ యాజ్ స్లేవ్స్ అండ్ రన్ ద జాబ్స్. ఓకే, అంటే మనం ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ఏంది కంటైనర్ స్లేవ్స్ గా పనిచేయట్లేదండి, జెంకిన్స్ ద్వారా మనం కంటైనర్స్ ని డిప్లాయ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే కంటైనర్స్ నే స్లేవ్స్ గా వాడుతాం. నేను EC2 ఒక నార్మల్ EC2 లేదా ఆటోమేటిక్ ఒక సర్వర్, ఒక నార్మల్ స్టాండ్ అలోన్ సర్వర్ లేదా ఆటోమేటిక్ EC2 ద్వారా స్లేవ్స్ క్రియేట్ చేశాం కదా, ఇక్కడది డాకర్ కంటైనర్ స్లేవ్ గా చేస్తాం అనమాట. మూడోది వచ్చి RBAC, రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్. ఈ మూడు ఈరోజు డిస్కస్ చేద్దాం. సరే, ఫస్ట్ వచ్చి మనకి ఏం చేయాలంటే మనకి జెంకిన్ సర్వర్ అప్లో ఉందా లేదా, నాకు ఆల్రెడీ నిన్న కన్వర్ట్ చేశాను కదండి, నేను ఇమేజ్ గా కన్వర్ట్ చేశాను, దాన్నే వాడుతున్నాను ఇక్కడ. యాక్చువల్గా మీరు ఇక్కడ చూసినట్లయితే లాగిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను సర్వీస్ జెంకిన్స్ స్టేటస్ అన్నాను అనుకోండి, మీరు చూసినట్లయితే పనిచేస్తూ ఉండాలి యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చి నేను కాపీ చేసి పేస్ట్ చేస్తే నాకు జెంకిన్స్ రన్ అవుతూ ఉండాలి. ఓకే, సో అడ్మిన్ పాస్వర్డ్ వచ్చి cat వారు లిబ్ జెంకిన్స్ సీక్రెట్స్ ఇనిషియల్ పాస్వర్డ్. ఓకే, రైట్. సో ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే దీంట్లో డాకర్ ఉందా లేదా. ఓకే, డాకర్ ఉంది, డాకర్ వర్షన్ ఉంది. ఎనివే మనం ఏం చేస్తాం, ఓన్లీ ఇది జెంకిన్ సర్వర్ కాబట్టి దీని నుంచి ఏం చేస్తాం, మనం క్లయింట్ మాత్రమే వాడతాము, అంతమించి మనం వేరేది వాడం కాబట్టి ఇబ్బంది లేదనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి ఇంకొక సర్వర్ కావాలండి. నాకు ఇది జెంకిన్స్ మాస్టర్ కదా, నాకేం కావాలంటే ఇంకొక ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాను. దాంట్లో ఏంటంటే నాకు అది కంటైనర్స్ గా పనిచేస్తా, అంటే మనం డిప్లాయ్ చేసిన కంటైనర్స్ అనమాట, అంటే డాకర్ హోస్ట్ అనమాట. సెలెక్ట్ చేసి నాకు ఆల్రెడీ డాకర్ ఇమేజ్ ఉంది, అది సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ రండి, ఇక్కడికి వచ్చి 10.1.1.2 నేను అన్నాను అనుకోండి, యాడ్ కొంచెం ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. డాకర్ హోస్ట్ అంటాను, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటి, యాక్చువల్గా ఒక డయాగ్రామ్ గీసి డిస్కస్ చేసామనుకోండి, మనకి ఏముంటుంది అక్కడ, సింపుల్గా చెప్పాలంటే సో మనం సింపుల్గా ఏం చేద్దాం, యాక్చువల్గా ఇక్కడికి వద్దాం. మనం ఇది వచ్చి మన గిట్ హబ్ అండి. ఓకే, ఈ గిట్ హబ్లో
మనం ఏం చేస్తాం, మనం చేంజెస్ ఏమన్నా చేంజ్ చేస్తాం అనమాట. దీంట్లో మీకు మనం యూజ్ చేయబోయే రెపోజిటరీ ఏంటంటే యాక్చువల్గా గిట్ హబ్ మ్యావరిక్ వెబ్ హుక్ టెస్టింగ్. మనం వాడబోయే రిపోజిటరీ ఇది. దీంట్లో ముఖ్యమైనదంటే మనం రెగ్యులర్ గా వాడే మన ఎంజినిక్స్ ఉందన్నమాట, అదే మన కలర్ గేమ్ ఉంది అది ఉందండి. అదే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు చూసినట్లయితే నేను దీంట్లో డాకర్ ఫైల్ పెట్టాను చూడండి. సో ఈ డాకర్ ఫైల్లో మనం ఆటోమేటిక్ గా బిల్డ్ చేస్తాం అనమాట. సో కాబట్టి నేను దీంట్లో ఏమైనా చేంజెస్ చేసినప్పుడు నాకేమవుతుందంటే గిట్ మనకి ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి జెంకిన్ సర్వర్ కి, ఇదేంటి జెంకిన్ సర్వర్, జెంకిన్ సర్వర్ కి బేసిక్ గా అప్డేట్ రావాలా. సో జెంకిన్ సర్వర్ ఏం చేయాలి, మనం ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చామో ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసి సో నేను ఏం చేస్తాను, ఇది డాకర్ హోస్ట్. అది కాకుండా మీకు ఏం చెప్తానంటే నేను ఇక్కడ ఇది డాకర్ hub.docker.com. సో ఇప్పుడు ఏం జరగాలంటే మీకు ఫస్ట్ మనం ట్రిగర్ జరిగినాక ఫస్ట్ మనకి జెంకిన్ సర్వర్కి వస్తుందండి ఇక్కడ. ఓకే, జెంకిన్ సర్వర్కి వచ్చి ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ చేసినప్పుడు జాబ్లో మనం ఇచ్చిన స్క్రిప్ట్ రన్ అవుతుంది అనమాట. జాబ్లో నేను ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటి, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చారనుకోండి, ఇది జెంకిన్స్ బిల్డ్ స్క్రిప్ట్ యూజింగ్ ద వెబ్ హుక్స్. ఈ షెల్ స్క్రిప్ట్ రన్ అవుతుంది. దాంట్లో వర్షన్ అని చెప్పి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. అదేంటంటే డే 2 ప్లస్ ఒక ఐడి అనుకోండి. ఓకేనా, ఆ ఐడి తీసుకుంటున్నా. సో ఆ ఐడి క్రియేట్ అవుతుంది అంటే డే 2 ప్లస్ నానో సెకండ్స్ అన్ని కలిపి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబరు దీనికి అసైన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టైం అవుతుంది డాకర్ బిల్డ్ అని చెప్పి క్రియేట్ అయిపోయి ఆ ట్యాగ్ వచ్చి ఆ వర్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తాం, దాన్ని మనం తీసుకెళ్ళి డాకర్ హబ్కి పుష్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ మనం డాకర్ ఇక్కడ వచ్చి 200 అండి. 200 ఎందుకంటే మన కొత్త సర్వర్ అనమాట. ఆల్రెడీ ఏమన్నా ఇంజినిక్స్ ఏమన్నా ఉంటే స్టాప్ చేయమని చెప్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం చూడండి, మనం ఇది రన్ చేస్తాం అనమాట. ఇమేజ్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇమేజ్ రన్ చేస్తుంది. ఇదంతా కూడా ఆటోమేటిక్ గా జరగాలి. అంటే నేను ఒక్కసారి చేంజెస్ ఏమైనా చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ ఇది డిప్లాయ్ అవ్వాలన్నమాట. ఇది మనం చేయబోయేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అదే ఈ పిక్చర్ యాక్చువల్ గా. సో స్టెప్ ఇక్కడ ఇది మనకి ఇది స్టెప్ 1 అనమాట. ఇది ఈ విధంగా చేయడం. ఆ తర్వాత ఏమవుతుంది, అక్కడి నుంచి మనకి బిల్డ్ చేసి అప్లోడ్ చేస్తుంది ఇక్కడికి. ఓకే, సో ఇదేంటి యాక్చువల్ గా మీకు స్టెప్ 2. ఓకే, తర్వాత ఏంది స్టెప్ 3 ఏం చెప్తుంది, స్టెప్ 3 వచ్చి ఒకసారి అప్లోడ్ చేసినాక అది ఇక్కడికి పోయి కంటైనర్ డాకర్ రన్ చేయమంటుంది అనమాట. అంటే కమాండ్ డాకర్ రన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది స్టెప్ 3 అవుతుంది. ఇది మీకు స్టెప్ -3 అవుతుంది. మరి ఫైనల్గా ఏమవుతుంది మీకు, ఆర్ స్టెప్ 4 ఏమవుతుంది, ఇది ఈ డాకర్ హోస్ట్ పైకి వెళ్ళి ఆ డాకర్ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓకేనా, స్టెప్ 4 ఇది స్టెప్ 4. ఫైనల్ గా మీకు ఏమవుతుంది, ఒక కంటైనర్ రన్ అవుతుంది ఇక్కడ లోపల, కంటైనర్ రన్ అవుతుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ స్టెప్ 5 యాక్చువల్ గా. ఇది మొత్తం జరుగుతుంది. ఇది మనం ఏం సాధించాలంటే ఇది సాధించాలి ఇప్పుడు యాక్చువల్గా. సరేనా, సో దానికోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ నేను ఇది కాపీ చేస్తాను. దానికంటే ముందు ఏంటంటే జెంకిన్ సర్వర్ వచ్చి ఫస్ట్ అసలు చేయగలుగుతుందా లేదా, అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం డిప్లాయ్ చేసాం కదా, ఈ జెంకిన్ సర్వర్ వెళ్ళి అక్కడ డిప్లాయ్ చేస్తున్నా లేదా, దానికి ఏం చేయాలా, మనం డాకర్ హోస్ట్లోకి వెళ్ళి నిన్న చేసాం గుర్తుందా మనకి, ఆ విధంగా అలౌ చేయాలన్నమాట ఎడిట్ చేయడానికి. సో నేనేం చేస్తాను, లాగిన్ చేస్తాను. సో నేనేం చేస్తానంటే దీన్ని మీరు చూసినట్లయితే చేంజ్ సెట్టింగ్స్ అని చెప్పి కలర్స్కి వెళ్ళి బ్లూలో పెడతాను. మనకు గుర్తు అంటే డాకర్ హోస్ట్ వచ్చి బ్లూలో ఉంటుంది అనమాట, మనకి జెంకిన్స్ వచ్చి మనకి ఎల్లోలో ఉంటుంది. సరే, నేను ఇక్కడ ఏం ఎడిట్ చేయాలా, మీరు చూసినట్లయితే పైకి వెళ్ళి మనం ఎడిట్ చేయాల్సింది వచ్చి ఇది.
ఎక్కడ ఎడిట్ చేయాలా? డాకర్ హోస్ట్లో ఎడిట్ చేయాలా. మీరు నానోకి వెళ్ళినప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సో దీన్ని కామెంట్ అవుట్ చేసి, ఎందుకంటే టక్కన ఏదైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళడానికని అసలు మెయిన్ దాన్ని కదిలించకుండా మళ్ళీ ఇది కాపీ చేస్తాను, ఇక్కడ ఇస్తాను. దాంతో పాటే కొంచెం సైడ్లో ఇది కూడా ఇస్తాను అనమాట, -h. యాక్చువల్గా ఇక్కడ మీరు దాన్ని ఏమంటారు 000 ఇవ్వాల్సిన పని లేదండి. అంటే 00 ఇస్తే ఇక్కడ ఒక సెక్యూరిటీ ప్రాబ్లం ఏంటంటే మీరు అందరికీ యాక్సెస్ ఇస్తున్నట్టు అవుతున్నాం, ఎవరైనా కూడా ఎగ్జిక్యూట్ చేసి దీని మీద వచ్చి. అలా కాకుండా మీకు కావాలనుకుంటే మీ జెంకిన్స్ సర్వర్ ఒకటే ఇవ్వచ్చు ఇక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలా డిలీట్ చేసి మన జెంకిన్స్ సర్వర్ ఏంటి, మాస్టర్ సర్వర్ ఇది కదా, విచ్ ఇస్ 10.1.1.14 ఉందిగా, ఇలా కూడా ఇవ్వచ్చు అంటున్నాను. సో నెక్స్ట్ ఏంటి, ఇక్కడికి వచ్చి సో ఈ డీమన్ రీలోడ్ చేయాలి. ఆ తర్వాత ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఫెయిల్డ్ వస్తుందండి. ప్రాబ్లం ఉంది అది ఇక్కడ, సరే చెక్ చేద్దాం ఆగండి. సో రైట్ సైడ్ లో ప్రాబ్లం చూడండి, అక్కడ డాలర్ వచ్చింది. డాలర్ ఎందుకు వచ్చింది అసలు యాక్చువల్గా? కరెక్ట్గానే ఉంది. సో exec start to docker d -d container స్పెసిఫిక్ ఐపీ తీసుకోవట్లేదా ఇది? అలా ఏం లేదండి, తీసుకోవాలి. సరే ట్రై చేద్దాం. మేబీ నేను ఇంకో దగ్గర సెట్టింగ్ చేయలేము, చూద్దాం ఆగండి. ఫస్ట్ డీమన్ రీలోడ్ చేయాలి. తీసుకుంటుంది, బట్ ఐ థింక్ ఇది నేను ఏదో తప్పు చేశానండి అక్కడ. ఎనీవే, సో నేను యాక్చువల్గా ఐపీ అడ్రస్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే 000 ఇచ్చారనుకోండి, ఎవరైనా అంటే ఎక్కడి నుంచి అయినా కూడా దీనికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అది ప్రాబ్లం కదా, అందుకని మనం ఒక స్పెసిఫిక్ ఐపీ ఇచ్చుకోవచ్చు. ఐ థింక్ వేరే దగ్గర కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను, బట్ ఎనీవే మనం రన్ చేయడానికి ఇది సరిపోతుంది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం నేను ఏం చేంజెస్ చేశాను. లోపలికి వెళ్ళాను అనుకోండి, 0000 మీరు కావాలంటే ట్రై చేయండి కొంచెం. ఇక్కడ 00 బదులు మనం ఐపీ అడ్రస్ కూడా ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్గా ఏదైనా ఒక స్పెసిఫిక్ ఐపీ నుంచే రావాలి, ఇది జెంకిన్స్ సర్వర్ నుంచి మాత్రమే రావాలి అని ఇవ్వచ్చు అనమాట. రైట్, సో ఇది అయిపోయినాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, టెస్ట్ చేయాలి మనం నిజంగా మన వల్ల అవుతుందా, మనం చేయగలుగుతున్నామా. సో అంటే ఏంటంటే మనం జెంకిన్స్ సర్వర్ నుంచి పుష్ చేస్తుంటే, జాబ్ ఏమన్నా పుష్ చేస్తుంటే ఇక్కడ రన్ అవుతుందని చెక్ చేయాలన్నమాట. దానికి ఏం చేస్తాను నేను, watch -n1 docker ps అంటాను, జస్ట్ చెక్ చేయడానికి అనమాట, ఏదైనా రన్ అవుతుందా లేదా అని చెప్పి. సో రైట్ నౌ మీరు చూస్తే ఏం కంటైనర్స్ రన్ కావట్లేదు. సో నేనేం చేస్తాను, మనం వెళ్ళి ఏదన్నా సింపుల్ జాబ్ రన్ చేద్దాం. ఓకే, సో ఎలా రన్ చేయొచ్చు, నేను క్రియేట్ ఏ న్యూ జాబ్ అంటాను, ఫ్రీ స్టైల్ టెస్టింగ్ డాకర్ అన్నాం, క్లిక్ ఆన్ ఓకే. ఏం చేయాల్సిన పర్లేదు, స్ట్రైట్ గా కిందకి రండి. ఎస్, అప్పుడు మీరు ఆ స్లేవ్ని ఇక్కడ మీరు ఎక్కడ యాడ్ చేయలేదు కదా మాస్టర్లో, జెంకిన్స్ మాస్టర్ దాంట్లో ఎక్కడ యాడ్ చేయలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్లేవ్ అని చెప్పలేదు కదండి, అది స్లేవ్ అని చెప్పానా? లేదు కదా. ఓకే, సో అదొక ఇండివిజువల్ హోస్ట్, దాని మీద మనం ఇప్పుడు ప్రస్తుతం కంటైనర్స్ ను అప్లికేషన్ గా డిప్లాయ్ చేస్తున్నాం. నెక్స్ట్ స్లేవ్స్ కాన్ఫిగర్ చేస్తాను, మీ అజెండాలో చెప్పినట్టు నెక్స్ట్ స్లేవ్స్కి వెళ్తుంది.
సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇక్కడ నేను ఇది కాపీ చేస్తాను. కాపీ చేసి డాకర్ రన్ మంది వచ్చి 200 కదా, 200 ఇవ్వండి. నేమ్ వచ్చి సింపుల్గా టెస్టింగ్ నెట్వర్క్ అవసరం లేదండి, నెట్వర్క్ లేదు కాబట్టి. ఇమేజ్ వచ్చి శ్రీహర్షవి రోలింగ్ అప్డేట్ వర్షన్ 3 అంటాను. అయితే మీరు ఇది కూడా ఇవ్వాలా, -p 8000:80. అంటే అసలు ఫస్ట్ పని చేస్తున్నా లేదు తెలియాలి కదా నాకు, ఆ తర్వాత మనం డిప్లాయ్ చేయొచ్చు అన్నమాట. సో కాపీ చేస్తాను, కాపీ చేసి ఇక్కడికి వచ్చి బిన్ బ్యాష్ ఇక్కడ ఇస్తాను, సేవ్ అనండి. ఓకే, సో రైట్ నో మనం చూసినట్టు ఏం రన్ కావట్లేదు. నేనేమంటానంటే ఇక్కడ పక్కన పెడదాం. సో బిల్డ్ అనేసి వదిలేస్తాను, చూద్దాం ఏమవుతుందో. ఓకే, మీరు చూసారా రన్ అవుతుంది, చూసారా వచ్చింది. అంటే ఇప్పుడు ఏంది యాక్చువల్గా వెనక బిల్డ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు కంటైనర్ వచ్చి స్టార్ట్ అయింది అనమాట. సో కాబట్టి మనకి అంటే పని చేస్తుంది, జెంకిన్స్ నుంచి ఇంటిగ్రేషన్ కరెక్ట్గా ఉంది. సో అది కూడా మనకి మిగతా కూడా అంతా బాగా పని చేస్తుందా లేదా అని చెక్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి 8000 ఇస్తే ఎస్ బాగానే ఉంది, నీట్గా పని చేస్తుంది. సో ఐమ్ గుడ్. ఓకే, సో దీంతో పని అయిపోయింది. సో నేనేం చేస్తానంటే డాకర్ స్టాప్ టెస్టింగ్ అని వేస్తాను. ఓకే రైట్, గుడ్, వీఆర్ గుడ్. ఇప్పుడు గిట్టబ్ పోతాను. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. యాక్చువల్ ఇది వెబ్ హుక్ టెస్టింగ్. మీరు ఫోర్క్ చేసుకోండి, మీ దానికి ఫోర్క్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. దయచేసి ఫోర్క్ ఏందని అడగద్దు. సో ఇక్కడ ఇదేం జరుగుతుంది యాక్చువల్గా అంటే బ్యాక్ ఎండ్ లో మీకు ఈ పిక్చర్ లో చెప్పినట్లు నేను ఇక్కడ చేంజ్ చేసినప్పుడు ట్రిగర్ ఇక్కడికి వస్తుంది. ట్రిగర్ పంపించినప్పుడు జెంకిన్ సర్వర్ మొత్తం రెపాజిటరీని డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దాని లోపల డాకర్ ఫైల్ కూడా వస్తుంది అనమాట. ఫస్ట్ డాకర్ ఫైల్ బిల్డ్ చేసి పుష్ చేయాలి. ఓకే, సో కాబట్టి మనం యూస్ చేయాల్సింది వచ్చి ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రిప్ట్ పెట్టున్నానండి. ఇది మన స్క్రిప్ట్. ఇది ఒక ఎర్రర్ కూడా ఇస్తుంది, అదేందో చూపిస్తాను. నేనేం చేస్తాను, ఇక్కడ ఉంది కదా. సో ఇదేం చేస్తుంది, వర్షన్ వచ్చి ఇది ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తుంది. ఆ వేరియబుల్ వచ్చి ట్యాగ్ చేస్తుంది. మీరు చూసాను డాకర్ బిల్డ్ -t అని చెప్పి టెస్టింగ్ బిల్డ్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఇట్లా చూడండి, డాట్ అని ఉంది. యాక్చువల్గా డాట్ అంటే కరెంట్ ఫోల్డర్ లో డాకర్ బిల్డ్ రన్ చేయడం, తర్వాత డాకర్ పుష్ రన్ చేయడం, తర్వాత ఏంటంటే ఇక్కడ 200 అనమాట, ఎందుకంటే మనది 200 కదా ఇది. ఓకే రైట్, సో ఇదంతా కాపీ చేయండి. ఫస్ట్ మాన్యువల్ ట్రై చేద్దాం, తర్వాత ఆటోమేటిక్గా వెబ్ హుక్ ట్రై చేద్దాం. యా, సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి దాన్ని ఏమంటారు, కొత్త న్యూ ఐటమ్ అంటాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం, డైరెక్ట్గా నేను కిందకు వచ్చి ఏం చేస్తానంటే బిల్డ్ స్టెప్స్కి వచ్చేసి ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పి ఫస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తానండి అంతా. ఓకే, ఫస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేసినాక ఆబ్వియస్గా ఫస్ట్ మనం ఇంకోటి ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి మన గిట్ సోర్స్ కోడ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట, ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇవ్వండి. ఒకవేళ మీకు దాంట్లో ప్రైవేట్ రిపోజిటరీ అనుకోండి, ఐడి పాస్వర్డ్ కావాలా, సో నేను చూపించిన మీకు క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే రైట్, సో కాబట్టి ఇప్పుడు నేను ట్రిగర్ చేస్తే ఏమవుద్ది, ఫస్ట్ ఈ రిపోజిటరీ క్లోన్ అవుద్ది. క్లోన్ అయిపోయినాక ఆటోమేటిక్గా దాని లోపలికి వెళ్ళిపోయి సో ఇదంతా రన్ కావాలన్నమాట. ఇది మన ప్లాన్ యాక్చువల్గా. ఓకే, సేవ్ అందాం. సేవ్ అని మనకి ప్రాబ్లమ్స్ చెక్ చేద్దాం. ఓకే, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి. సో బిల్డ్ నౌ అందాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్.
యాక్చువల్ ఫెయిల్ అవ్వాలండి. యా ఓకే. మీరు వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్రియేట్ ఏంటంటే ఇంకా ఏం క్రియేట్ కాలేదు. అంటే నా ఉద్దేశం డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీకేం కాదనమాట. సో నేనేంటంటే వాచ్ -n1 ఇచ్చేసి వదిలేసి ఉంటాను అట్లే. ఎనీవే లోపలికి వెళ్తే ఇది డాకర్ హబ్ దగ్గర ఇష్యూ రావాలండి, పుషింగ్ దగ్గర ఇష్యూ రావాలి అట్లీస్ట్. బట్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏమైంది, మీకు క్లోనింగ్ రెపాజిటరీ క్లోన్ అవుతుంది, బాగానే ఉంది అంతా కూడా. తర్వాత ఏంటంటే మనకి ఇదేమంటే గిట్ అంతా అయింది. ఓకే, తర్వాత బిల్డ్ అవుతుంది అనమాట. సో మీరు చూసినట్లయితే చూడండి డాకర్ బిల్డ్ రన్ అవుతుంది చూడండి. బిల్డ్ రన్ అయింది. మీకు మధ్యలో స్టెప్స్ కనిపించంటే మనం ఎక్కువ ఇవ్వచ్చు అనమాట. ఎక్కువ ఇచ్చి మనం కావాలంటే స్టెప్స్ పెట్టచ్చు. ఎనివే అది కూడా చూపిస్తాను. కానీ ఇక్కడ ఎర్రర్ చూడండి. ఓకే, ఎర్రర్ చూసారనుకోండి మీరు డాకర్ కి దానికి అక్కడ పుష్ చేయడానికి యాక్సెస్ లేదనమాట. అంటే దాని డాకర్ హబ్ కి యాక్సెస్ లేదు. సో నేను ఏం చేస్తాను, కొన్ని మోడిఫికేషన్స్ చేస్తాను. అదేంటంటే ఫస్ట్ యాక్చువల్ దీన్ని కూడా మనం డాకర్ లాగిన్ అంటాను. ఓకే, నేను డాకర్ లాగిన్ చేశాను. అలాగే దాంతోపాటు నేను ఏం చేస్తానంటే, అంటే యాక్చువల్గా దీన్ని కూడా మీరు వేరియబుల్ గా పెట్టచ్చండి. ఎనీవే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేస్తాను అనమాట. సో దాన్ని కాన్ఫిగర్ అని చెప్పి నాకు స్టెప్ బై స్టెప్ నాకు కనిపించాలి అసలు ఏం జరుగుతుంది నా దగ్గర అని చెప్పి. సో అందుకని ఏం చేస్తాను, కిందకు వచ్చి ఇక్కడ ఎకో అని చెప్పి రన్నింగ్ డాకర్ బిల్డ్ నౌ. ఓకే, ఇక్కడికి వచ్చి పుషింగ్ ఇమేజ్ నౌ. కిందకు వచ్చి deploying Docker Nginx container now. ఫైనల్ గా ఎకో జాబ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇది సేవ్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ మీకు ఒక ఎర్రర్ రావాలి. సో మళ్ళీ బిల్డ్ నౌ అంటాను, మళ్ళీ ఒక ఎర్రర్ రావాలా, చూద్దాం ఏమవుతుందో. అయిందా, కాకూడదే. ఇక్కడ ఎర్రర్ రావాలండి. సో ఇక్కడ చూడు అనేబుల్ టు ఫైండ్ ద ఇమేజ్. యాక్చువల్గా చూడండి డినైన్డ్ రిక్వెస్ట్ వెళ్ళిపోయింది అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఎర్రర్ రావాలి. నేను ఏంటంటే ఈ సబ్స్టిట్యూట్ పెట్టేసరికి అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయి వచ్చేసింది. యాక్చువల్గా నేను ఇవ్వకుండా ఉంటే మీకు ఎర్రర్ వచ్చేది. అంటే స్టిల్ అంటే మీకు ఏం గమనించాలంటే చూడండి, పుష్ చేస్తే స్టిల్ డినైన్డ్ వస్తుంది. మీకు తెలుసు నేను యాక్చువల్గా లాగిన్ చేశానండి, డాకర్ లాగిన్ చేశాను కూడా, అయినాగా నాకు లాగిన్ సక్సీడ్ కానీ ఎర్రర్ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మీకు యాక్చువల్గా నేను యూజర్ ఐడి ఇచ్చింది రూట్ కి, కానీ జెంకిన్స్ పుష్ చేస్తుంది ఎవరికి, జెంకిన్స్ యూజర్ యూజ్ చేస్తుంది, నాట్ రూట్ యూజర్. కాబట్టి నేను ఏం చేస్తానంటే మనం సక్సెస్ కావాలంటే ఆ యూజర్ గా లోపలికి వెళ్ళి అక్కడ డాకర్ లాగిన్ చేస్తాను, అక్కడ ఇస్తాను అనమాట, ఇక్కడ కాదు, రూట్ లో కాదు. ఇది ఎందుకంటే రేపు ఇష్యూస్ వస్తాయని, అంటే మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడకుండా అని చెప్తున్నాను అనమాట, ఎలా రావచ్చు ఎర్రర్స్ అని చెప్పి. ఓకేనా, సో బయటకు వచ్చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, ఈసారి ఏం కావాలంటే ఇట్లా యాక్చువల్ ఇది కూడా ఎర్రర్ రావాలండి. సో నేను ఈ విధంగా ఏంటంటే నెక్స్ట్ అన్ని జాబ్స్ అన్ని ఇట్లా ఇచ్చేసేసరికి ఎక్కువ వచ్చేసరికి సక్సెస్ అని వస్తుంది. యాక్చువల్గా చూడండి ఇది ఎర్రర్ రావాలి, అది తీసేస్తే ఎర్రర్ అని చూపిస్తుంది. ఎనీవే మళ్ళీ డిప్లాయ్ చేద్దాం, బ్యాక్ వెళ్దాం, బ్యాక్ టు ప్రాజెక్ట్కి వెళ్ళి ప్రస్తుతం ఏం లేదు కదా, ఈసారి బిల్డ్ చేసి వదిలేస్తా, చూద్దాం ఏమవుతుందో. ఈసారి మనకి కంటైనర్ స్టార్ట్ కావాలి.
చూసారా, ఇంత ముందు కాల. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి కన్సోల్ చెక్ చేసాం అనుకోండి, మీరు చూసినట్లయితే మనకి క్రియేట్ అయింది. మీరు చూసారంటే ఇమేజ్ ఏం క్రియేట్ అయింది చూడండి. ఇమేజ్ వచ్చి శ్రీహర్షవి టెస్టింగ్ బిల్డ్ ఇట్లా క్రియేట్ అయింది అనమాట. క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా ప్రిపేర్ అయ్యి మొత్తం కూడా మీకు పుష్ అయిపోయింది. పుష్ అయిపోయినాక ఏమైంది, ఇది అనేబుల్ టు మళ్ళీ డిప్లాయ్ అవుతుంది. డిప్లాయ్ అయినప్పుడు అనేబుల్ టు ఫైండ్ లోకల్ ఇమేజ్ అని చెప్పి చూడండి, పుల్లింగ్ ద ఇమేజ్ అని చెప్పి పుల్ చేసుకుంటుంది. చూడండి, పుల్ చేసుకుంది. పుల్ చేసుకొని మొత్తం డిప్లాయ్ చేసింది, ఫినిష్ సక్సెస్ అయిపోయింది. సో మీరు చూస్తే ఈ విధంగా మీరు కావాలంటే మళ్ళీ రన్ చేయొచ్చు యాక్చువల్గా. బట్ ఆయన మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ కూడా మీకు అంటే మనం చేంజెస్ ఏమైనా చేసామనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ మీకు ఆ కోడ్లో మీరు చూసారనుకోండి, నేను స్టార్టింగ్లో ఏమి ఇచ్చాను, రన్ చేసేటప్పుడు ఎంజినిక్స్ స్టాప్ అని ఇచ్చేసిన ముందే. కాబట్టి ఒకవేళ ఎంజినిక్స్ రన్ అవుతున్నా కూడా స్టాప్ అయిపోతుంది. దాని ముందు హైఫన్ ఆరంభించినా కానీ డిలీట్ అయిపోతుంది కంప్లీట్గా. స్టాప్ చేస్తే మళ్ళీ రన్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మీరు డిప్లాయ్ చేసుకోవాలి. మనం దీన్ని ఇప్పుడు ఆటోమేట్, ఇదంతా మాన్యువల్ గా చేసాం, ఇది ఆటోమేట్ చేయాలి. సో నేనేం చేస్తానంటే బ్యాక్ వెళ్ళి డాకర్ స్టాప్ అని చెప్పి స్టాప్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు దీని అంతా ఆటోమేట్ చేయాలి. ఎలా ఆటోమేట్ చేయాలి, మనం గిట్ హబ్ యాడ్ చేయాలన్నమాట. తీసుకెళ్ళి మనం వెబ్ బుక్ యాడ్ చేయాలి. వెబ్ బుక్ ఎలా యాడ్ చేస్తాం, మీ రెపాజిటరీలో సెట్టింగ్స్కి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడికి వచ్చి వెబ్ హుక్స్కి వచ్చి, ఓకే, సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఎడిట్ వెబ్ హుక్ అన్నాం. ఎడిట్ వెబ్ హుక్ అని చెప్పి నేను ఈ మన ఇది కాపీ చేస్తాను. ఇది కాపీ చేసి మన వెబ్ హుక్ దగ్గర ఇది ఇస్తాను, ఇక్కడ ఇస్తాను. ఇలా ఇచ్చేసి అప్డేట్ వెబ్ హుక్ అంటాను. ఓకే, సరే అయిపోయింది. దాంతో పాటే నేను ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి ఈ జాబ్ ఉంది కదా, జాబ్ కూడా చెప్పాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే జాబ్లో కూడా నేను వచ్చి లోపలికి వెళ్ళి ఏం చేయాలి, కాన్ఫిగర్ అని చెప్పి పోలింగ్ ఉందిగా, అంటే ట్రిగర్ వస్తే తెలియాలి కదా, ఎప్పుడు ట్రిగర్ వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి. సో దానికి మనం ఏం చేస్తాం, పైకి వెళ్తే మీకు సోర్స్ కోడ్ గిట్ హబ్ ట్రిగర్ ఫర్ గిట్ పోలింగ్ అని చెప్పి సేవ్ అంటాను. ఓకే, సరే ఇప్పుడు మనం మూడు విషయాలు చూడాలండి. నేను ఈ గిట్ హబ్ని సపరేట్ విండో ఓపెన్ చేస్తాను. మీరు చూసినట్లయితే ఓపెన్ చేసి చిన్న విండో పెడతాను ఇక్కడ. దాని వెనక ఏం చేస్తానంటే మీకు ఇలా పెడతాను అనమాట. ఇలా పెట్టి ఇప్పుడు ఏం జరగాలంటే యాక్చువల్గా నేను గిట్ హబ్లో ఏదైనా మాడిఫై చేశాను అనుకోండి, బేసిక్ పైకి వచ్చి నేనేం చేస్తాను, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఫైల్కి వెళ్ళాను అనుకోండి, ఇండెక్స్ ఫైల్ ఏదైనా మాడిఫై చేస్తే, సో ఒక దాంట్లో అన్నీ చేయడం చాలా కష్టం అండి. ఇక్కడ నేను ఎడిట్ చేసి నేనేం చేస్తాను, సింపుల్గా ద డెవాప్స్ క్లాస్ ఉంది కదా, ద తెలుగు డెవాప్స్ క్లాస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాను అనుకోండి. సో ఆటోమేటిక్గా ఫస్ట్ ఏంటంటే పక్కన జాబ్ రన్ అవ్వాలా, ఆ తర్వాత కంటైనర్ డిప్లాయ్ అవ్వాలా. ఓకే, సో దీన్ని ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సింపుల్గా ఇలా సేవ్ చేస్తాను. సో చూద్దాం, చూసారా లెఫ్ట్లో వచ్చి జాబ్ స్టార్ట్ అయిందా, డిప్లాయ్ అవుతుందా, పైన కంటైనర్ రావాలి. అప్పుడు మీకు కంటైనర్ వచ్చింది చూడండి. సరే మనం ఏం చేద్దామంటే నేను అది కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి మీకు యాక్సెస్ చేసి చూపిస్తాను. యాక్సెస్ చేసి చూపించి 8000 కదా, 8000 చూసాం అనుకోండి. ఏమైందబ్బా, అదే కదా, ఇది పేరు రావాలన్నమాట. అందుకని చూస్తాను, ఎందుకబ్బా తెలుగు డెవాప్స్ రాకుండా ఏదో వచ్చిందని. చూసారా ఇప్పుడు
తెలుగు డెవాప్స్ క్లాస్ గ్రేట్ వచ్చిందనమాట. సో మళ్ళీ మాడిఫై చేశాను అనుకోండి, ఏమన్నా ఇది మారాలన్నమాట ఆటోమేటిక్గా. ఏం మాడిఫై చేయాలి అంటే మీకు పైప్ లైన్ చూడండి, అంటే యాక్చువల్ పైప్ లైన్ కాదు బట్ ఇంటిగ్రేషన్ చూడండి. ఎక్కడో గిట్హబ్ లో నేను ఎడిట్ చేస్తే ట్రిగర్ జెంకిన్స్కి వచ్చి అది వచ్చి కంటైనర్ డిప్లాయ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడికి నేను చిన్న చేంజ్ చేస్తాను. మళ్ళీ ఏం చేంజ్ చేద్దాం మనకి ఓకే, మళ్ళీ ఏం చేద్దాం, ఈసారి ఎడిట్ చేసి మీరు పైన చూసారనుకోండి, రైట్ నౌ మీకు కంటైనర్ ఐడి వచ్చి 62D ఉంది చూడండి, ఎండింగ్ విత్ 62D కదా. సో నేనేం చేస్తాను, March 18th అని ఇస్తాను. March 18th అని ఇచ్చి కిందకు పోయి, అంటే చేంజెస్ చేస్తున్నాను, కిందకు పోయి ఏం చేద్దాం, సో లెఫ్ట్ సైడ్ లో మళ్ళీ కొత్త స్టార్ట్ అవ్వాలా, చూసారా? పైన 62 డిలీట్ అయిపోయి కొత్తది రావాలి మీకు కంటైనర్, అది స్టాప్ అయిపోయి, చూసారా వెళ్ళిపోయిందా? చూడండి 0C4 వచ్చింది. నేను ఇక్కడ పోయి చేంజ్ చేస్తే మీకు అది March 18th మారాలా, చూద్దాం. చూసారా March 18th ఈ విధంగా. కాబట్టి ఇదంతా కంటిన్యూస్ గా ఇంటిగ్రేషన్ అండి. అక్కడ చేంజెస్ చేస్తే ట్రిగర్ వెళ్తుంది, మనం చెప్పింది జెంకిన్స్ వచ్చి డిప్లాయ్ చేస్తుంది. ఇది ఓవరాల్ గా జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏం చేస్తుంది, మనం గిట్ మీకు కావాలంటే నేను చూసండి hub.docker.comకి వెళ్తాను, ఫస్ట్ అది చూద్దాం. hub.docker.comకి వెళ్తే అక్కడ మీరు గమనించినట్లయితే మీకు అక్కడ తెలుస్తుంది అనమాట ఎన్ని ఇమేజెస్ క్రియేట్. ఎందుకంటే ప్రతి ఒక్కసారి నేను చేంజ్ చేసిన ప్రతి ఒక్కసారి ఇమేజ్ పోతుంది కదా మీకు. చూడండి మీరు ఇక్కడ చూసారు అనుకోండి, లేటెస్ట్ గేమ్ అయింది ఇక్కడ, ఐ థింక్ ఇదే కదా టెస్టింగ్ బిల్డ్. దీని లోపలికి వెళ్ళాం అనుకోండి, ఎన్ని ఇమేజ్లు ఉంటాయో చూడండి మీకు. చూడండి ఇమేజ్ ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఏంటి, నేను చేంజ్ చేసిన ప్రతిసారి కూడా మీకు ఇమేజ్ ఐడి ఏ మినిట్ ట్యాగో చూడండి, రైట్ సైడ్ లో మీకు ఏ మినిట్ ట్యాగో అని కనిపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది మీరు చూసినట్లయితే 02112 ఉంది కదా. మరి నేనేం చేస్తాను, మళ్ళీ మాడిఫై చేద్దాం. సో ఇక్కడికి వచ్చి కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి 2019 అని ఇస్తాను, ఇచ్చి కమిట్ ఇస్తాను. సో సిక్స్త్ ట్రిగర్ అవుతుంది, పైన అది మారిపోతుంది, అంటే ఆటోమేటిక్ పుష్ అయిపోతుంది, మారిపోయి పైన 0C4 పోయి కొత్తది వస్తుంది. సరే 800 వచ్చింది. మనం ఇక్కడ పోతే అది కూడా మారి 2009 వచ్చేసింది. ఇక్కడ పోతే ఇది 02012 ఉంది కదా, మారిపోయి కొత్త వచ్చి ఉండొచ్చు చూడండి. చూడండి ముందు ఇది, ఇప్పుడు చూడండి 47 వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా ఇంటిగ్రేషన్ గా జరుగుతుంది. సో అయితే ఇది జెంకిన్స్ వచ్చి మీకు స్లేవ్ గా వాడట్లేదండి, దీనికి కొంచెం మిస్టేక్ అర్థం చేసుకోవద్దు మీరు. ఇది ఏం చేస్తుందంటే డాకర్ హోస్ట్ అనేది ప్రొడక్షన్, దానికి అప్లికేషన్ ని డైరెక్ట్ గా ఒక కంటైనర్ గా డిప్లాయ్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ దాంట్లో మనం మాట్లాడబోయేది ఏంటంటే యాక్చువల్ గా, సో స్లేవ్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇదే పిక్చర్ తీసుకుంటాను చూడండి. నేను ఇదే పిక్చర్ తీసుకొని నేను ఏం చేస్తానంటే కొత్తది ఓపెన్ చేస్తాను. ఇక్కడ అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జెంకిన్స్ సర్వర్, ఇక్కడ నేను ఈ మధ్యలో ఇంకొక పిక్చర్ పెడతాను. ఈ మధ్యలో ఇక్కడ ఒక పిక్చర్ పెడతాను. సో ఇదేంటంటే యాక్చువల్ గా, అంటే నెక్స్ట్ మనం చేయబోయేది వచ్చి ఇది వచ్చి జెంకిన్స్ సర్వర్ అండి. బై ది వే ఇది జెంకిన్స్ సర్వర్, యాక్చువల్ గా ఇది జెంకిన్స్ సర్వర్. మీకు వచ్చి ఏమవుతుందంటే ఇది వచ్చి మీకు కంటైనర్ గా పనిచేస్తుంది. ఇది వచ్చి డాకర్ హోస్ట్, దాని లోపల మీకు ఇక్కడ జెంకిన్స్ స్లేవ్ కంటైనర్ గా పనిచేస్తుంది అనమాట. అది మనం నెక్స్ట్ చేయబోయేది. ఓకేనా? సో కాబట్టి ఇదేమవుద్ది, ఇప్పుడు దాకా మనం డాకర్ కంటైనర్ స్లేవ్ గా వాడలేదండి, డైరెక్ట్ గా జెంకిన్స్ సర్వర్ నుంచి డాకర్ హోస్ట్ లో డిప్లాయ్ చేసాం.
ఓకే, నెక్స్ట్ వచ్చి మనం చేయబోయేది ఏంటంటే మనం ఒక కంటైనర్ని కూడా కంటైనర్స్ ఎలా చేయాలో చూపిస్తాం, కంటైనర్స్ని స్లేవ్స్గా ఎలా వాడుకోవాలో మీకు చూపిస్తాను అనమాట. ఓకే రైట్, ఎన్ని క్వశ్చన్స్ అండి? నేను అర్థం కాలేదా? మీరు డాకర్ బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఈ బ్లాక్ క్లాస్ అంతా నీట్గా అర్థం అవుతుంది. అర్థమైనట్టుంది, అర్థం కానట్టు ఉంది, అందుకనే. సో ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎనీవే నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే ఇప్పుడు దాకా మనం జెంకిన్స్ మాస్టర్నే జాబ్స్ అన్ని డిప్లాయ్ చేస్తుంది. నిన్నట్లాగా మనకి స్లేవ్స్ పెట్టుకోవాలా. అయితే స్లేవ్స్ వచ్చి ఏ విధంగా పెట్టుకోవాలా, కంటైనర్స్కి స్లేవ్స్గా పనిచేయాలా. దానికి ఏం చేయాలంటే మనం ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలండి. ప్లగిన్ ఏంటి, మేనేజ్ జెంకిన్స్కి వచ్చి మేనేజ్ ప్లగిన్స్కి వచ్చి అవైలబుల్కి వచ్చి ఇక్కడ వచ్చి మీకు డాకర్ అని సెర్చ్ చేయండి. డాకర్ అని సెర్చ్ చేస్తే మీకు డాకర్ అని ఉంటుంది. యాక్చువల్గా ఈ డాకర్ని సెలెక్ట్ చేయండి. ఓకే, డాకర్ని సెలెక్ట్ చేసుకొని మీకు అసలు రెండు ఉంటాయండి. అయితే డాకర్ ఏపీఐ అని డాకర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు యూజెస్ డాకర్ కంటైనర్స్ ఆఫ్ స్లేవ్స్ ఇది అవసరం లేదు. ఫస్ట్ మనం ఇది చేద్దాం. అంటే మీకు మల్టిపుల్ ఉంటాయండి, మనకి ఏది కావాలో వాడుకోవాలా. మనకు డాకర్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అనండి. మీకు ఏంటంటే ప్లగిన్ ఇన్స్టాల్ అవుతుంది. నిన్న గుర్తుందా మనం ఏం చేసాం, మనం వెళ్ళి EC2కి క్లౌడ్ సెలెక్ట్ చేసాను చూసారా, అది రావాలన్నమాట. సో అక్కడ మీకు డాకర్ కూడా రావాలి. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి కాన్ఫిగర్ సిస్టమ్కి వెళ్తాను. సో కిందకు వచ్చేయండి. కిందకు వస్తే క్లౌడ్లో వచ్చి మీకు చూసారా డాకర్. ఓకే, సో EC2 మీరు ఇన్స్టాల్ చేయలేదు కదా సార్ మీరు అడగొచ్చు. యాక్చువల్గా దీన్ని నిన్న ఇమేజ్ తీశాను కదండి, అందువల్ల ఇది కూడా ఉందన్నమాట. మామూలుగా ఇది ఉండదు, యాక్చువల్గా యూకలిప్టస్ ఉంది. డాకర్ సెలెక్ట్ చేయండి. ఓకే, డాకర్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా మీకు వస్తుంది అనమాట. సో డాకర్ క్లౌడ్ డీటెయిల్స్ ఏజెంట్ ఈ రెండు వాడాలి. ఫస్ట్ క్లౌడ్ డీటెయిల్స్ అంటే మన డాకర్ హోస్ట్ దాని గురించి అండి. సో ఇక్కడ క్లిక్ చేయండి. డాకర్ హోస్ట్ ఏది మంది యాక్చువల్గా ఎలా ఇవ్వాలంటే TCP I think 10.1.1.200.2375 ఇచ్చి బేసిక్గా సో టెస్ట్ కనెక్షన్ అన్నాం అనుకోండి. సో మీకు కనెక్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా. సో అంటే మనం ఆల్రెడీ ఇచ్చున్నాం కాబట్టి ఇక్కడ క్రెడెన్షియల్స్ అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పనిచేస్తుంది కదా తెలుసు కాబట్టి. ఓకే, సో ఎనేబుల్ చేయండి. కంటైనర్ వచ్చి క్యాప్ అంటే ఎన్ని కంటైనర్స్ మాక్సిమం చేయాలి అంటే నేను ఒక 10 కంటైనర్స్ ఇస్తాను, 5 సార్లు టక మళ్ళీ ఎక్కువ అయిపోతాయి ఇది. సో ఇది ఇంతవరకు ఇది చేయాలి. నెక్స్ట్ వచ్చి ఏం కంటైనరు అంటే ఏ ఇమేజ్ డిప్లాయ్ చేయాలా, ఎలా చేయాలా, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో దానికి డాకర్ ఏజెంట్ టెంప్లెట్స్ అని క్లిక్ చేసి యాడ్ టెంప్లెట్ అనండి. ఓకే, జెంకిన్స్ డాకర్ స్లేవ్ అంటాను. ఓకే, సో సారీ లేబుల్స్ అండి ఇది. ఓకే, సింపుల్గా డాకర్ అని ఇస్తాను లేబుల్. ఇది వచ్చి ఎనేబుల్డ్ పేరు ఇట్లా ఇస్తాను. డాకర్ ఇమేజ్ ఏమి ఇవ్వాలంటే మీకు ఐ థింక్ ఇక్కడ ఇచ్చున్నాను. SSH అని ఒకటి ఉండాలండి. యాడ్. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది మీరు చూసినట్టు ఆన్ జెంకిన్స్ సర్వర్. ఓకే, సిమిలర్ DC we need to add docker cloud, change the user to Jenkins, perform SSH keygen which generates. ఓకే ఫైన్, దానికి వద్దాం. యాడ్ డాకర్ క్లౌడ్, నెసరీ డీటెయిల్స్ లేబుల్, డోంట్ ఫర్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్, క్రియేట్ ఏ జాబ్. అయితే సో ఓకే నేనేం చేస్తానంటే దాని ఇమేజ్ ID వచ్చి అంటే మీకు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయండి. సో మనం ఇది వాడాలన్నమాట. సో నాకేం కావాలి, ఇమేజ్ పేరు వచ్చి ఒక్క నిమిషం ఆగండి, ఎందుకైనా సేఫ్ సైడ్ వెరిఫై చేసుకుంటాను. ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్.
SSH Jenkins CI SSH, yeah. లేటెస్ట్, ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి బ్యాక్ వచ్చి నేను ఏమంటానంటే డాకర్ ఇమేజ్ వచ్చి ఇలా ఇచ్చి లేటెస్ట్ అని ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ వచ్చి మనం ఏం చేయాలంటే మీకు నెక్స్ట్ వచ్చి హోమ్ ఇన్స్టెన్స్ కెపాసిటీ వచ్చి దీన్ని అవసరం లేదండి. రిమోట్ ఫైల్ సిస్టమ్ హోమ్ డాట్ జెంకిన్స్ అని ఇస్తాను. సో ఆబ్వియస్గా కూడా దీన్ని మ్యాచ్ అవ్వాలని చెప్తాను. ఒకవేళ 1 minute ఖాళీగా ఉంటే తీసేయమని చెప్తాను. కనెక్ట్ మెథడ్, ఇప్పుడు ఏంటి జెంకిన్స్ వచ్చి దీనికి కనెక్ట్ అవ్వాలి కదా కంటైనర్ డిప్లాయ్ అయిపోయినాక, దానికి కనెక్ట్ విత్ SSH అనొచ్చు అనమాట ఇచ్చి. సో ఇక్కడ వచ్చి మీరు దీన్ని ఏమనాలంటే యూజర్ వచ్చి మీరు యూజర్ అండ్ పాస్వర్డ్ వచ్చి ఎంటర్ చేయాలండి యాక్చువల్గా. సో మీరు చూసారంటే నేను ఇంజెక్ట్ SSH key అని చెప్పి, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే యూజర్ వచ్చి మనం ఉబుంటు యూజర్ ఇచ్చుకోవచ్చు అండి. ఐ థింక్ 1 minute, హోమ్ జెంకిన్స్ ఇది రూట్ కాదు, కీ వచ్చి మనకి SSH క్రెడెన్షియల్స్, బట్ కాదు కదా ఇదే వాడాలి SSH. సో కిందకు వచ్చి మనం ఓకే యూజర్ వచ్చి జెంకిన్స్ అని ఇవ్వండి. ఓకే, యూజర్ వచ్చి జెంకిన్స్ అని ఇవ్వాలి. సో మనం చిన్న పొరపాటు చేస్తున్నాం, అది మళ్ళీ వస్తాం. ఎనీవే జెంకిన్స్ అని ఇచ్చి, అంటే ఆ పొరపాటు ఏంటంటే జెంకిన్స్ సర్వర్లోకి వచ్చి su-jenkins అని ఇవ్వండి. దాంట్లోకి వెళ్ళి SSH-key అంటే ఒక కీ జనరేట్ చేస్తాం అనమాట. ఈ కీ వాడుకుంటుంది. సో క్యాట్ ఆ పబ్ కీ కావాలా, ఈ పబ్ కీ మీరు కాపీ చేయాలా. కాపీ చేసి నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చి ఇక్కడ మీకు యాడ్ ఏ నోడ్ ప్రాపర్టీ ఉందా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వెళ్తాం, వెళ్ళి యాడ్ అని చెప్పి మీరు కాపీ చేసిన కీని ఇక్కడ పేస్ట్ చేయండి. దాంతో పాటు ఈ పబ్ కీ ఉంది చూసారా, ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసి ఇక్కడ ఇవ్వండి. ఇది ముఖ్యం అనమాట. అంటే ఇప్పుడు ఏమవుద్దంటే ఇది మనం ఈ జెంకిన్స్ స్లేవ్ డిప్లాయ్ చేసేటప్పుడు కీగా ఏది వాడుకుంటుందంటే ఈ కీ వాడుకుంటుంది అనమాట. సో ఇది పనిచేయడానికి ట్రై చేయడానికి నేను చుట్టూ బిక్కున్నాను చూడండి, మామూలుగా కాదు అసలు. ఎందుకు పని చేయట్లేదు అని చెప్పి. ఓకే, ఇక్కడికి వచ్చి యా రైట్. సో సేవ్ అందాం, అంతా ఓకే కదా. సో ఇప్పుడు సేవ్ అనండి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, మనం రన్ చేస్తున్నాం కదా, ఒక టెస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏం కావాలి నాకు, దీని మీద ఇక్కడ ఒక జెంకిన్స్ క్రియేట్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో టెస్టింగ్ స్లేవ్ అందాం, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఓకే కొట్టండి. ఓకే, సో జస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మనం రెస్ట్రిక్ట్ వేర్ దిస్ రన్స్ ఆన్ అని చెప్పి సింపుల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమి ఇచ్చామండి నాకు మనం డాకర్ స్లేవ్ అనుకుంటా, ఏదో ఒక వర్డే ఇచ్చాము యాక్చువల్గా, డాకర్ ఇచ్చామా. ఓకే, డాకర్ అని ఇస్తాను, రైట్. ఒక క్లౌడ్ కరెక్ట్ అండి, డాకర్ అని ఇచ్చాము. సో ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ టెస్ట్ చేయాలన్నమాట. టెస్ట్ చేసి ఏమంటాను, ఎగ్జిక్యూట్ షెల్ అని చెప్పి ఓకే బిన్ బ్యాష్ అని ఇచ్చి సింపుల్గా ఎకో టెస్టింగ్ అని ఇచ్చి ఇంకేమి ఇవ్వను. ఫస్ట్ అసలు పని చేసిన తెలియాలి కదా, ఆవేశంగా అన్ని ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సేవ్ అందాం. ఇంకో కోడ్స్ మిస్ అయింది. సో కిందకి వద్దాం, యా సారీ. సో ఇక్కడికి వచ్చి మనం
ఇలా ఇద్దాం. సో సేవ్ అందాం. ఇక్కడికి వచ్చి రన్ చేద్దాం. రన్ చేసినప్పుడు ఇక్కడ మనకి అడిషనల్గా దాన్ని ఏమంటారు, ఇక్కడ మనకి ఒక కంటైనర్ క్రియేట్ అవ్వాలండి. క్రియేట్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ పోవాలన్నమాట. సో బిల్డ్ నవ్వు అంటాను, చూద్దాం ఏమవుతుందో. ఫెయిలా ఏదా రావాలి తెలియాలి మనకి. ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుంది, డౌన్లోడ్ అవ్వాలి కదా, అందుకని. Come on. ఒకవేళ మీకు కానీ రాలేదనుకోండి, సో ఇంతసేపు పట్టకూడదు టైం దాన్ని ఏమంటే ఇంతసేపు రాలేదు అంటే అర్థం ఏంటంటే ఏదో తప్పు ఉన్నట్లు లెక్క. సో కాబట్టి నేను ఏం చేస్తాను, స్టక్ అయిపోయింది చూడండి, వెనక స్టక్ అయిపోయింది అది. సో ఏమై ఉంటుందంటే లాగ్ చెక్ చేద్దాం. నేను ఫస్ట్ జెంకిన్స్ లాగ్ ఉంటుంది, -నేమ్ jenkins.log అంటే మీకు లాగ్ రావాలి. సో నేనేమంటాను, టైల్ లాగ్ అంటే హడ్సన్ స్లేవ్ మీకు ఎర్రర్ వస్తుందండి. Error in provisioning, Docker template, Docker connection, invalid reference format. So for cloud is equal to Docker. So invalid reference format ఏమై ఉంటుంది. సరే లోపలికి వెళ్దాం, క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి కాన్ఫిగర్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఏంటి సంగతి అని. కాన్ఫిగర్ కాదు, జెంకిన్స్కి వెళ్ళి ఎక్కడ తప్పు చేసామని చెప్పి మనం మేనేజ్ జెంకిన్స్, కాన్ఫిగర్ సిస్టమ్, కిందకి వెళ్ళిపోతే మనకి డాకర్ క్లౌడ్ డీటెయిల్స్, ఓకే, కింద టెంప్లెట్స్, లేబుల్స్ వచ్చి డాకరు స్లేవ్ కరెక్ట్గానే ఉంది. సో ఫైల్ సిస్టమ్ /jenkins మ్యాచింగ్ నోడ్ కనెక్ట్ విత్ కనెక్షన్ మెథడ్ SSH, ఇంజెక్ట్ SSH కి, ఓకే, పుల్ ఇన్ పుల్ అవుట్ కరెక్ట్గానే ఉందండి, తప్పులు ఎక్కడ చేయలేదు. అది ట్యాగ్ డాకర్ యూజ్ చేసాం కదా, కీవర్డ్ యాక్సెప్టెడా లేకపోతే అది రిజర్వ్డ్ కీవర్డ్ అండి? ఏం లేదు, లేబుల్ కదండి, ఏదైనా ఇవ్వచ్చు. సరే దాన్ని ఇంకోటికి ట్రై చేయొచ్చు, అదేం లేదు. బట్ లేదంటే ఏం చేద్దాం, డెవ్ ఇచ్చి ట్రై చేద్దాం, నో ఇష్యూస్, డెవ్ ఇద్దాం. సో డాకర్ స్లేవ్ జెంకిన్స్, ఇది తప్పు అండి, ఇది అది కాదు, ఇది చూడండి, డాకర్ పుల్ అని ఇచ్చా చూడండి, అది తప్పు. ఇదే కదా ఉత్త ఇమేజ్ ఇవ్వాలండి, అందుకు పోయింది. సో సేవ్ చేద్దాం. అంటే ఇప్పుడు డాకర్ పుల్ కూడా అలాగే ఇమేజ్ ఫైండ్ అవుట్ కాదు కదా, అదే ఇన్వాలిడ్ రెఫరెన్స్ ఫార్మాట్ అని ఇచ్చింది చూడండి. సరే, సో మనం ఏం చేద్దాం, ఇది జెంకిన్స్ స్లేవ్, దీనికి వచ్చి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, సో మన పరిస్థితులు ఉంది కదా. సో ప్రీవియస్ బిల్డ్ క్యాన్సిల్ అయిపోయింది, అది నేనే క్యాన్సిల్ చేశాను కదండి, అది అట్లే ఉండిపోద్ది అనమాట అయ్యేదాకా, అందుకే నేను క్యాన్సిల్ చేశాను యాక్చువల్గా. సరే మనం ఏంటంటే ఇది కూడా చెక్ చేద్దాం, టైల్
ఈసారి ఏం ఎర్రర్ ఇస్తుందో అని. ఓకే చూడండి, పుల్లింగ్ ద ఇమేజ్ ఈసారి వస్తుంది చూడండి. వచ్చిందా చూడండి, జెంకిన్ సిఐ స్లేవ్. ఈ లెఫ్ట్ లో కొంచెం టైం చూడండి, లెఫ్ట్ లో వస్తుందా, బిల్డ్ అయిపోయినాక ఆటోమేటిక్గా పోయి ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా చూసారా, ఆటోమేటిక్ డిలీట్. మళ్ళీ నేను బిల్డ్ అవ్వను, మళ్ళీ కూడా ఆటోమేటిక్గా అది స్టార్ట్ అవ్వాలి. మనకి కొత్త స్లేవ్ క్రియేట్ అవ్వాలి, డిప్లాయ్ అవ్వాలి. ఆ తర్వాత ఏంటంటే ఈసారి తొందరగానే రావాలి, ఎందుకంటే ముందంటే స్టార్టింగ్ ఇమేజ్ డౌన్లోడ్ లేట్ అవుద్ది. ఇప్పుడు ఏంటంటే తొందరగా వస్తుంది, తొందరగా డిప్లాయ్ అవుతుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది, అయిపోతుంది అనమాట. చూసారా, ఇది మీకు మీరు ఒక స్లేవ్ వాడుకొని. అయితే ఇక్కడ దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా అంటే మనం ఇచ్చున్నాం కదండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే కాన్ఫిగర్ అని చెప్పి ఇన్నాక మనం ఇచ్చిన దాన్ని చెయ్యొచ్చా అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి. దీన్ని ఇద్దామంటే దాన్ని ఏమంటారంటే జెంకిన్స్కి వచ్చి మనం ఆ ఇమేజ్ మీరు దాన్ని ఏమంటారు, దాంట్లో డాకర్ లాగిన్ కాదనమాట. అదొక ఇబ్బంది ఉంది. అంటే నా ఉద్దేశం కంట్రోల్ సి అంటాను, కంట్రోల్ సి అని కిందకు వచ్చి ఇక్కడ ఇస్తాం, ఇక్కడ ఇచ్చి సో గిట్ వచ్చి మన ఇది ఉంది కదా, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలి, మీరు ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే కంటైనర్ లోపల అది మళ్ళీ డాకర్ బిల్డ్ చేయడం కష్టం అనమాట యాక్చువల్గా. ఎందుకంటే మీరు ఇదంతా ఎక్కడ రన్ అవ్వాలి, ఇప్పుడు డాకర్ లోపల రన్ అవ్వాలి, అప్పుడు మీకు ఎర్రర్ రావచ్చు. దీన్ని మళ్ళీ మీరు కస్టమైజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ కంటైనరు. సో కంటైనర్ లోపల మళ్ళీ డాకర్ మీరు రన్ చేయాలంటే కష్టం కదా. సో మేము చేస్తాం, సో సేవ్ అందాం, సో బిల్డ్ నౌ అంటాను. సో చూద్దాం ఏమొస్తుందో. యాక్చువల్గా ఎర్రర్ రావాలండి. దీన్ని డిఐడి అంటారని, డాకర్ ఇన్ డాకర్ అంటారా? డాకర్ అండ్ డాకర్ అంటారు, ఎస్ డిఐడి అంటారు. దానికి మనం కస్టమ్ ఇమేజ్ అంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, క్రియేట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. ఓకే, సో చూద్దాం మరి ఏమైందో పరిస్థితి. ఇక్కడైతే అయిపోయింది, బట్ చూసారా ఫెయిల్ అయింది. సో ఫెయిల్ ఎందుకు అయిందో చూద్దాం. లోపలికి వెళ్ళాం, అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు చూడండి, డాకర్ నాట్ ఫౌండ్, ఇది ఇబ్బంది అనమాట. కాబట్టి స్లేవ్స్ ఎప్పుడు మీకు బాగా అంటే డాకర్ స్లేవ్స్ ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది అంటే మీరు దాన్ని ఏమంటారు, మామూలుగా ఏదైనా మామూలుగా డిప్లాయ్ చేయాలి అనుకుంటే ఇబ్బంది పడుతుంది అనమాట. దాన్ని ఏమంటారు, డాకర్ కంటైనర్స్ ని తీసుకెళ్లి మళ్ళీ కంటైనర్స్ లో ఇన్స్టాల్ చేయాలి అంటే మీకు ఇది ఉపయోగపడుతుంది. సో నార్మల్ గా ఈ ఆర్కిటెక్చర్ లో బాగా ఉపయోగపడుతుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే జెంకిన్ సర్వర్ ఉంది, డైరెక్ట్ గా పోయి మీకు డిప్లాయ్ చేసేయాలి, డాకర్ హోస్ట్ లో కంటైనర్స్ డిప్లాయ్ చేయాలంటే ఈజీ అయిపోతుంది అనమాట. అయితే ఈ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే జెంకిన్ స్లేవ్ మీకు మొత్తం బిల్డ్ చేయాలి. అంటే సర్వర్ ఏం చేస్తుంది, స్లేవ్ ని ఒక డాకర్ హోస్ట్ లో క్రియేట్ చేస్తుంది. ఆ డాకర్ కంటైనర్ లోపల మళ్ళీ మన ఈ స్క్రిప్ట్ అంతా రన్ అవ్వాలి ఆ కంటైనర్ లోపల. ఓకే, అప్పుడు అంటే ఏంది, దాని డాకర్ క్లయింట్ ఉండదు కదండి బేసిక్ గా. అంటే మనం కస్టమైజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇమేజ్ ని కస్టమైజ్ చేసి ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయ్యేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఏంటంటే అప్పుడు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఫెయిల్ అయింది యాక్చువల్గా. కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటైనర్స్ డిప్లాయ్ చేయట్లేదు, నా ఉద్దేశం ఏందనుకోండి, ఇక్కడ సింపుల్ గా మీరు ఇది వచ్చి మనం నార్మల్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, నార్మల్ EC2 సర్వర్స్ ఉన్నాయనుకోండి, దాని లోపల మీరు ఏం చేస్తారు, దాని లోపల వచ్చి మీరు జావా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకోండి. ఓకే, జావా యాప్ యూజింగ్ జెంకిన్స్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా మీకు. సో ఫస్ట్ మీరు డిప్లాయ్ చేంజ్ చేస్తారు, అది వచ్చి జెంకిన్స్కి వస్తుంది. జెంకిన్స్కి ట్రిగర్ వచ్చి మీకు ఒక స్లేవ్ క్రియేట్ చేసి దాని నుంచి డైరెక్ట్ గా తీసుకెళ్లి కూడా మొత్తం సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తుంది. అది అయిపోగానే జెంకిన్స్ స్లేవ్ డిలీట్ అయిపోతుంది. సో కాబట్టి మనకేం పెద్ద ఉండదు అనమాట. సో కాబట్టి అంటే ఇప్పుడు మల్టిపుల్ టీమ్స్ వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మనకి. మనకేంది బిల్లింగ్ ఎక్కువ రాదు. అదే నార్మల్ గా
నార్మల్ గా ఏమవుతుంది, మనం EC2 సర్వర్ అంటే డెడికేటెడ్ గా పెట్టాం అనుకోండి, అంటే ఇప్పుడు మీరు అడగచ్చు ఇది కూడా డెడికేటెడ్ గా ఉంటుంది కదా డాకర్ హోస్ట్ అంటే, ఉంటుందండి. కానీ ఏంటంటే మీకు వందల కొద్ది టీమ్స్ వాడుతున్నప్పుడు ఏంటంటే పెద్ద బిల్తో పని లేదు. ఇంతకుముందు అట్ట కాదు కదా, ఇంతకుముందు డెడికేటెడ్ EC2 సర్వర్ పెట్టారు. సో అది కానీ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఇంకోటి క్రియేట్ చేయాలా, లేదంటే ఆన్ డిమాండ్ క్రియేట్ చేయాలా, బిల్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ పెద్ద పెద్ద ఎన్వైరన్మెంట్స్ లో వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది లేదనుకోండి, బట్ మీకు ఆప్షన్స్ చెప్తున్నా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైతే ఇలాగ చేయొచ్చు, లేదంటే మీరు ఇలా కూడా చేయొచ్చు. 2 విధానాలు ఉన్నాయి, 2 ట్రై చేయండి మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆర్బ్యాక్ అండి. ఆర్బ్యాక్ రేపు చెప్తాం, టైం సరిపోదు. ఆర్బ్యాక్ రేపు డిస్కస్ చేసి అలాంగ్ విత్ మ్యావెన్ కూడా డిస్కస్, నాట్ టు డీప్ అండి, బట్ మ్యావెన్ ఎలా పనిచేస్తుందో ఓవర్ వ్యూ ఇస్తాను. డిప్లాయ్ చేయడం అంతా కూడా రేపు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫ్రైడే వచ్చి మనం ఏంటంటే పైప్ లైన్స్ గురించి మాట్లాడదాం. ఓకే, క్వశ్చన్స్. క్వశ్చన్స్ అండి. ఓకే, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఈ 2 టెర్మినేట్ చేస్తాను. కాసేపు నేను వీడియో అప్లోడ్ చేస్తానండి. సీ యూ టుమారో సేమ్ టైం. బై గైస్.